హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రేస్మా తెలుగు ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి. స్కూల్ నుంచి వచ్చేపాటికి ఏవో ఒక స్నాక్స్ రెడీ చేసి పెట్టాలి కదా. సో అందుకోసము ఇంట్లోనే ఈజీగా ఈ 4 రకాల స్నాక్స్ని ట్రై చేయండి. అండ్ హెల్దీ కూడా అండ్ క్విక్గా రెడీ అయిపోతాయి. ఎక్కువ టైం తీసుకోకుండా, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యూస్ చేయకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి మిల్ మేకర్ పకోడీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. చాలా ఈజీ, క్విక్గా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలాగ ఒక గ్లాస్ వాటర్ని బాయిల్ చేసుకోవాలి, బాగా మరగపెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బాయిల్ చేసుకున్న వాటర్ని పక్కన పెట్టుకొని ఈ వాటర్లో 1 కప్పు మీల్ మేకర్ వేసుకోవాలి. ఇలా మీల్ మేకర్ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వదిలేయాలి. 5 మినిట్స్ కంటే ఎక్కువసేపు వాటర్లో ఉంచకూడదండి, టేస్ట్ అనేది బాగుండదు, వాటర్ ఎక్కువ అబ్జర్వ్ చేసేసుకుంటాయి. సో ఇలా ఉన్నప్పుడు వాటర్ హీట్గా ఉంటాయి కదా, 5 మినిట్స్ తర్వాత ఈ వేడి నీళ్ళు వంపేసి చల్లనీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ ఏమి లేకుండా వాటర్ మొత్తము పిండేసుకోవాలన్నమాట మీల్ మేకర్స్లో నుంచి. ఇలాగా మీల్ మేకర్స్ని ఒక బౌల్లో వేసుకొని ఇందులో 1/2 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకోవాలి, రుచికి తగినంత కారము, సరిపడినంత ఉప్పు, 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అండ్ అలాగే 1/2 స్పూను గరం మసాలా వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి. సో ఇలాగా అన్నిటిని వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ అనేది ఒకేసారి వేయకూడదు. ఇలాగ ఒక 2 నిమిషాలు మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ని చల్లించుకుంటూ వీటిని కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండ్లీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న ఈ మీల్ మేకర్స్ని విడివిడిగా వేసుకోవాలి ఆయిల్లో. అండ్ ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యే ఉండాలి. అలాగే మీడియం టు హై ఫ్లేమ్లోనే మంటని ఉంచుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి, లేదంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి. అండ్ వీటిని మరీ ఎక్కువసేపు కూడా వేయించకూడదు. పైన పిండి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని తీసేసుకోవాలి. ఎక్కువసేపు వేయిస్తే ఏమవుతుందంటే సాఫ్ట్గా ఉండకుండా మీల్ మేకర్ అనేది సాగుతూ ఉంటుంది. కాబట్టి పైన క్రిస్పీగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని సర్వ్ చేసుకోవడమే. లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా బాగుంటాయండి. అండ్ నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మైదా యూస్ చేయకుండా రాగి పిండితో, గోధుమ పిండితో హెల్తీగా రాగి కేక్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. నేను చెప్పే టిప్స్ పాటించి ఈ కేక్ చేస్తే కనుక ఫ్లఫీగా వస్తుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. అలాగే 1 కప్పు వరకు బెల్లం తీసుకోవచ్చు, లేదు అంటే 1/2 కప్పు బెల్లము, 1/2 కప్ షుగర్ కూడా తీసుకోవచ్చు. మీ టేస్ట్కి తగినట్లుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1/2 కప్ బెల్లము, 1/2 కప్ షుగర్ తీసుకున్నాను. అండ్ 1/2 కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా కనీసం ఒక 5 నుంచి 10 నిమిషాలైనా కలుపుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి కేక్ ఫ్లఫీగా వస్తుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోనే వెనిలా ఎసెన్స్ ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. మరలా ఒక 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ మీద ఒక స్ట్రైనర్ పెట్టుకొని ఒక 1/2 కప్పు రాగి పిండి తీసుకోవాలి, 4 స్పూన్ల గోధుమ పిండి వేసుకోవాలి, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, చిటికెడంత బేకింగ్ సోడా వేసుకొని వీటన్నిటిని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసుకోవడం వల్ల పిండిలో లమ్స్ ఏం లేకుండా పిండి సాఫ్ట్గా ఉంటుంది అండ్ మిక్సింగ్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది, ఎక్కువ టైం పట్టదు. ఇప్పుడు ఈ పిండిని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. అండ్ కన్సిస్టెన్సీకి తగినట్లుగా కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మొత్తము ఒక 1/2 కప్పు పాలైతే సరిపోతాయి మనం తీసుకున్న క్వాంటిటీకి. సో చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ఒక కేక్ టిన్ లేదా ఒక స్టీల్ గిన్నెనైనా తీసుకొని ఇలా బటర్ పేపర్ వేసుకోవాలి. అండ్ దీని మీద గిన్నె చుట్టూ నెయ్యి రాసుకోవాలి. ఇలా నెయ్యి రాసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కేక్ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ లేదా టూటీ ఫ్రూటీ, చాకో చిప్స్ ఇలా మీకు టేస్ట్ తగినట్లుగా యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ గిన్నెని 2 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ ఫామ్ అవ్వకుండా ఉంటాయి. ఓవెన్ లేకుండా మనం ఇంట్లో ఉన్న వాటిలోనే బేక్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఎందులో అయితే బేక్ చేయాలనుకుంటున్నామో కేక్ని, ఆ గిన్నెని ఖచ్చితంగా ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. సో అందుకోసం ఇక్కడ నేను ఇలాగ అడుగు మందంగా
ఉండే ఒక కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్లో స్టాండ్ పెట్టుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ మిశ్రమం ఉన్న గిన్నెని ఇందులో పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని 40 to 45 మినిట్స్ లో ఫ్లేమ్లోనే బేక్ చేసుకోవాలి. అండ్ కేక్ బేక్ చేసేటప్పుడు ఊరికే మూత తీసి చూడకూడదు. 40 మినిట్స్ తర్వాత నుండి చెక్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి కేక్ ఫ్లఫీగా పొంగుతూ రెడీ అవుతుంది. సో చూస్తున్నారు కదా, 40 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసి చూద్దాము. లైట్గా ఇలాగ అంటుకుంటుంది కాబట్టి ఇంకొక 2 మినిట్స్ బేక్ అవనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నెని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. గిన్నెని అందులోనే ఉంచితే మాడిపోతుంది అనమాట. సో వెంటనే పక్కన పెట్టేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే డిమోల్డ్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా ఎంత ఈజీగా డిమోల్డ్ అయిపోయిందో. సో పిల్లలు అయితే చాక్లెట్ కేక్ లాగా ఇష్టంగా తింటారు. సో చూస్తున్నారు కదా ఎంత ఫ్లఫీగా వచ్చిందో. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ రెసిపీ వచ్చేసి వేరుశనగ పప్పు చిక్కీ అనమాట. సో పల్లి చిక్కీ అంటారు కదా, అదే పల్లి చిక్కీ చేయాలనే స్టార్ట్ చేశాను. కానీ ఈ రెసిపీ చేసేటప్పుడు చేసిన చిన్న మిస్టేక్తో ఇలా అయిపోయింది. కానీ రెసిపీ చేసేటప్పుడు మిస్టేక్ చేయడం వల్ల రెసిపీ మొత్తం పాడవుతుంది. కానీ నాకైతే కనుక ఇదే ఫేవరెట్ అయిందండి. సో అదేంటో చూసేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని బాణలి పెట్టుకొని 1.5 కప్పు వేరుశనగ పప్పు తీసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే వేయించుకోవాలి. సో మంటని హై ఫ్లేమ్లో పెట్టినా లేదా కలపకపోయినా మాడిపోతాయి. సో ఈ రెసిపీ టేస్టీగా ఉండాలి, కరెక్ట్గా రావాలి అంటే మనము ఈ వేరుశనగ పప్పుని వేయించుకోవడంలోనే ఉంటుంది అసలు టేస్ట్ మొత్తము. బాగా తెలిసిన రెసిపీ అయినా ఎప్పుడు చేసేదే అయినా కానీ ఈ పల్లి చిక్కీ చేసినప్పుడు పంటికి అంటుకుపోవడమో లేదా గట్టిగా రావడమో అవుతుంది కదా. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా టిప్స్ పాటించి చేస్తే కనుక ఖచ్చితంగా అలా అవ్వదండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ వేరుశనగ పప్పు బాగా వేగిన తర్వాత మరొక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి. సో పొట్టు తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాకం చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని 1 కప్పు బెల్లం వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లం కరిగేంత వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి. వాటర్ ఎక్కువ వేయకూడదు. ఎక్కువ వాటర్ వేస్తే పాకం రావడానికి టైం పడుతుంది. ఈ లోపు ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకున్న వేరుశనగ పప్పుని ఈ విధంగా పొట్టు తీసేసుకొని ఇలాగ మీ దగ్గర పప్పు గుత్తి లేదా ఏదైనా గరిటతో కానీ ఇలాగా ప్రెస్ చేసినట్లు చేస్తే కనుక పొడిగా అవ్వకుండా ఇలాగ 2 సగాలు అవుతాయి పప్పులు. సో చేత్తో స్మాష్ చేస్తే ఏంటంటే ఎక్కువ టైం పడుతుంది కదా, ఇలా అయితే ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి పాకం చెక్ చేసుకుందాము. ఇలా బెల్లం కరిగి పాకం దగ్గర పడేటప్పుడు ఇందులోనే 1 స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కరిగేంత వరకు కరిగించుకొని ఇప్పుడు మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక గిన్నెలో లేదా ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని కొద్దిగా ఈ బెల్లం మిశ్రమాన్ని వేసుకొని చెక్ చేస్తూ ఉండాలి. సో వీడియోలో చూస్తున్న విధంగా ఇలా ఉండకట్టే గట్టిగా ఫామ్ అయ్యేంత వరకు పాకం రానిచ్చుకొని ముందుగా వేయించుకొని పొట్టు తీసేసి పెట్టుకున్న ఈ వేరుశనగ పప్పుని వేసుకొని కలుపుతూనే ఉండాలి. ఇలా అన్ని వేరుశనగ పప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని నెయ్యి రాసిన ప్లేట్లో వేసుకోవాలి. సో నేను ఫస్ట్లో చెప్పాను కదా ఒక మిస్టేక్ చేశానని. ఇలాగా ఈ వేరుశనగ పప్పు అన్నీ వేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని 1 నిమిషం పాటు కొద్దిగా లేట్ చేశానండి. సో అందుకే ఇలాగా పొడిగా అయింది. 1.5 కప్పు వేరుశనగ పప్పు తీసుకున్నాం కాబట్టి 1 కప్పు మాత్రమే బెల్లం తీసుకోవాలి. అప్పుడు మాత్రమే బెల్లం ఎక్కువ అవ్వకుండా టేస్ట్ అనేది బాగుంటుంది. సో మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. నేను ఎప్పుడు ఇలా పల్లి చిక్కీ చేయాలన్నా కానీ ఇదే ప్రాసెస్లో చేస్తున్నాను. చక్కలాగా చేస్తే ఏంటంటే బెల్లము పంటికి అతుక్కొని సాగనట్లు అవుతుంది, ఎంత ముదురు పాకం పట్టినా, లేదంటే గట్టిగా అవుతుంది అనమాట. సో మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పల్లీ చాట్. స్ట్రీట్ స్టైల్లో పల్లీ చాట్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. అందుకంటే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. డైరెక్ట్గా ఉడకబెట్టిన పల్లీలు తినమంటే అస్సలు తినరండి. ఎన్నో పోషకాలు ఉన్నాయి ఉడకబెట్టిన పల్లీల్ని. ఈ విధంగా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి, హెల్త్కి చాలా మంచిది. సో ఫస్ట్ అయితే 1 కప్పు వేరుశనగ పప్పు తీసుకొని మునిగేంత వరకు వాటర్ వేసుకొని అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి. కుక్కర్లో అయితే కనుక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది.
ఇలా బాగా ఉడికించుకున్న వేరుశనగ పప్పుని వాటర్ ఏం లేకుండా స్ట్రెయిన్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆల్రెడీ వేరుశనగ పప్పు ఉడికించుకునేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే తగినంత కారం వేసుకోవాలి. మీ టేస్ట్కి తగినట్లుగా ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. మీడియం సైజు టమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే క్యారెట్ తురుము 2 స్పూన్లు వేసుకోవాలి. హాఫ్ స్పూన్ నిమ్మరసం పిండుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర 1 స్పూన్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా చాట్ మసాలా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇంకా మీ టేస్ట్కి తగినట్లుగా కార్న్ఫ్లేక్స్ సేవ్ యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, చాలా ఈజీగా క్విక్గా 5 మినిట్స్లో రెడీ అయిపోయే ఈ పీనట్ చాట్ రెడీ అయిపోతుంది. సో మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. Thanks for watching this video. Thank you.